హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారు కామెంట్లో చెప్పండి, నేను చూస్తాను. మా ఇంట్లో అయితే చేపల పులుసు, చేపల ఫ్రై చేసాము. అది కూడా మా అత్తగారి స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ప్యాన్ పెట్టేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్, మిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దాని టొమాటో ఆనియన్స్ పేస్ట్ వేసుకొని ఆయిల్ పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయింది, బాగా ఆయిల్ పైకి తేలింది అన్నప్పుడు చింతపండు పులుసు బాగా గుజ్జుగా తీసుకొని వేసుకోవాలండి. ఎంత గుజ్జుగా వేసుకుంటే చేపల పులుసు అంత టేస్టీగా వస్తుంది. చేపల పులుసు కూడా అంటే మనం వేసిన చింతపండు పులుసు కూడా బాగా మరిగిన తర్వాత చేప ముక్కలు మంచిగా కడుక్కున్న చేప ముక్కలు వేసుకొని బాగా ఉడికినిచ్చుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత గంట పెట్టకూడదండి, గంట పెడితే చేపల ముక్కలు ఇరిగిపోతాయి. ఆ తర్వాత మామిడి ముక్కలు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. చుట్టూరు ఇలా నూనె తేలుతుంది అన్నప్పుడు మనం ఆవాలు, మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకొని చల్లుకోవాలి. అప్పుడు కూడా కదిలించాలి తప్పితే గంట పెట్టి కలపకూడదు. అంతా అయిపోయిన తర్వాత ఉడికేసింది అన్నప్పుడు 2 కరివేపాకు పెట్టుకొనేసి లైట్గా బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. ఈ మామిడి ముక్క తగిలినప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. చేపల పులుసు కోసం ఏమైనా చేసేయచ్చు అన్నంత ఈజీగా ఉంటుంది. దెన్ చేపల ఫ్రై, ఇది నా స్టైలే అండి. నా స్టైల్ అంటే ఏదో నాకు వచ్చినట్టు చేశాను అనుకోండి, కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్. ఆ రోజు మాత్రం చాలా ఈజీగా వేసుకోవచ్చు, సింపుల్ ఇంగ్రీడియంట్సే. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ మన ఇంట్లో చేసిన ఇంగ్రీడియంట్స్ అండి. ఏది కొన్న ప్యాకెట్ కాదు, మొత్తం నేను ఇంట్లోనే చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం శనగపిండి వేసుకోవచ్చు, మీ ఇష్టం బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో శనగపిండి ఇష్టంగా తింటారు, సో నేను శనగపిండి వేశాను. చేప ముక్కలు ఈ మసాలాలో వేసుకునే ముందు ఫోర్క్తో బాగా గుచ్చుకుంటే ముక్క లోపలికి వెళ్తుందండి. నేను అది చూపించడం మర్చిపోయాను. దాన్ని మ్యారినేట్ చేసుకునేసి తవ్వ ఫ్రై చేసుకోవాలి. తవ్వ ఫ్రై నేను చేసుకుంటాను, అది మీ ఇష్టం. తవ్వ ఫ్రై ఎందుకు చేస్తున్నానంటే నాకు డీప్ ఫ్రై చేయడం ఇష్టం ఉండదు. ఆ మిగిలిన ఆయిల్ని మళ్ళీ దాచిపెట్టి మళ్ళీ నెక్స్ట్ టైం చేసిన దాకా వాడకుండా ఇలా తవ్వ ఫ్రై చేస్తాను. క్రిస్పీగా వస్తాయి, బాగుంటాయి కూడా తవ్వ ఫ్రై చేయడం వల్ల. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క అంతా ఉడికింది అన్నప్పుడు కొంచెం కరివేపాకు, ఇలా మిర్చి, కొంతమంది ఆనియన్స్ కూడా వేసుకుంటారు. నేను అలా వేయలేదు. ఇలా చేసుకుంటే చేపల పులుసు అద్భుతంగా వస్తుంది.